ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు మహేష్ బాబు గారు ఈ ముగ్గురు నటించిన 25వ సినిమాలో CEO రోల్స్లో యాక్ట్ చేశారు. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసా? ఎన్టీఆర్ గారు నాన్నకు ప్రేమతో, పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి మరియు మహేష్ బాబు గారు మహర్షి సినిమాలో CEO రోల్స్లో యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు మరియు మహేష్ బాబు గారు నటించిన 10వ సినిమాలో హీరోయిన్గా శ్రియ నటించింది. ఎన్టీఆర్ గారి 10వ సినిమా నా అల్లుడు, మహేష్ బాబు గారి 10వ సినిమా అర్జున్ మూవీలో శ్రియ నటించగా ఆ 2 మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి. మీకు తెలుసా? చిరంజీవి గారి 50వ సినిమా బంధాలు అనుబంధాలు, 100వ సినిమా ఖైదీ నెంబర్ 786 మరియు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ 3 మైల్ స్టోన్ మూవీస్ను రీమేక్ చేసిన సినిమాలే. మే 9వ తేదీలో వైజయంతి బ్యానర్లో వచ్చిన 2 ఎపిక్ మూవీస్ కూడా బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అందులో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9, 1990లో రిలీజ్ అవ్వగా, మరొకటి మహానటి సినిమా మే 9, 2018లో రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు గారు హీరోగా నటించిన డెబ్యూ మూవీ రాజకుమారుడు, అలాగే అల్లు అర్జున్ గారు నటించిన డెబ్యూ మూవీ గంగోత్రి. ఈ 2 సినిమాల యొక్క ప్రొడ్యూసర్ కూడా అశ్విన్ దత్ గారే. అలాగే ఈ 2 సినిమాలు కూడా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలే. ఎన్టీఆర్ గారి 7th మూవీ సింహాద్రి, పవన్ కళ్యాణ్ గారి 7th మూవీ ఖుషి మరియు మహేష్ బాబు గారి 7th మూవీ ఒక్కడు. ఈ ముగ్గురు 7వ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించింది. మరియు ఈ 3 మూవీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఎన్టీఆర్, సూర్య అండ్ మహేష్ బాబు గార్ల 25వ సినిమాలు అయినటువంటి నాన్నకు ప్రేమతో, సింగం మరియు మహర్షి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర, ఈగ మరియు బాహుబలి ద బిగినింగ్ ఈ 3 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మరియు ఈ 3 సినిమాలు కూడా జూలైలోనే రిలీజ్ అయ్యాయి. ఇవే కాదనుకోండి, రాజమౌళి గారి డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా హిట్స్ అయ్యాయి. సో ఇవి నాకు తెలిసిన కొన్ని కోఇన్సిడెంటల్ థింగ్స్. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.